హాయ్ నమస్తే అండి. నా పేరు జనార్దన్ గౌడ్, ప్రజా పార్టీ అధ్యక్షులు. రీసెంట్లీ మార్వాడి గో బ్యాక్ అని విన్నాను. ఆన్లైన్లో కూడా వస్తుంటే చూశాను. ఆ అబ్బాయి తెలంగాణలో హైదరాబాద్లో శ్యామ్ అనే అబ్బాయిని మార్వాడీస్ కొట్టారంట. ఆ, అది కొట్టడం అనేది తప్పు కదా, ఏదైనా ఉంటే చెప్పాలా. ఒకవేళ వినుకుంటే ఒక 2-3 సార్లు చెప్పాలా, 10 సార్లు చెప్పాలా. అది బిజినెస్లో ఉండే లక్షణం అని నేను అనుకోను. అంటే మార్వాడీస్ని తప్పుపడుతున్నాను కాదు, ఏదైనా ఒక మనిషి మీద చేసుకోవడం చాలా తప్పు. అతను దళిత బిడ్డని, సరే మార్వాడీస్ గో బ్యాక్ అన్నాడు. ఆయన నుంచి వచ్చిన మనోవేదన ఆయన గురి చేసింది, ఆయన బాధ పెట్టింది కాబట్టి ఆయన అన్నాడు. ఇక మీదటి నుంచి అయినా మంచిగా బిజినెస్ చేసుకోండి, ఐకమత్యంతో ఉండండి. మిమ్మల్ని ఎవరు పంపించాలనే ఉద్దేశంతో కాదు. కాకుంటే ఇట్లాగ దాడులు అనేవి మీకు అసలు సూటబుల్ కావు, మార్వాడీస్కి సూటబుల్ కావు. ఎందుకు సూటబుల్ కావు అంటే, మీరు నిద్రలేసి మార్నింగ్ 7 o'clockకి షాపులు ఓపెన్ చేస్తారు బిజినెస్ మ్యాన్స్ మీద. అటువంటి వాళ్ళు ఎవరో బైక్ పెట్టాడనో, లేకుంటే పానీపూరి బండి కాడనో, లేకుంటే ఇంకో దగ్గర గల్లీలో ఇట్లా గొడవలు పడడం అనేది మీకు అది అది చేయాల్సిన పనే కాదు. మీకు ఒకరోజు చూసుకోండి. అందరూ ఐకమత్యంతో, డబ్బులు ఉన్నాయనే అహంకారంతో ముందుకెళ్ళబాకండి. మీకే చెప్పేది, మార్వాడీస్కే చెప్తున్నాను. ఎందుకు ఇప్పుడు సీరియస్ అయ్యానంటే, డబ్బు అందరూ సంపాదించుకుంటారు, అందరూ ఖర్చు పెట్టుకుంటారు, అందరూ కాడ ఉంటాయి. కానీ మీ మార్వాడీస్కి చెప్తున్నా, మంచిగా బిజినెస్ చేసుకోండి, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఆ శ్యామ్ అనే అబ్బాయి కూడా ఏంటంటే, ఒకరోజు కూల్గా ఉండమ్మా, ఇంకా మీద ఇటువంటి జరగకుండా చూసుకుంటారు. మీ వ్యాపారాలు మన వ్యాపారాలు మనం స్థాపించుకొని మనం కూడా చేసుకుందాం. మన జోలికి కూడా ఎవరు రారు, అందరూ ఐకమత్యంతో పని చేసుకున్నాం. మార్వాడీస్కి కూడా చెప్తున్నా, మీకు డబ్బు ఉంటే మీ దగ్గరే ఉండండి, మీరే తినండి, మీరే ఉంచుకోండి. మీ షాపుల ముందు వెహికల్స్ ఆఫ్ చేస్తే మీరు చెప్పండి. 1 కాదు 2 సార్లు, 10 సార్లు చెప్పండి. 10వ సరైన వింటాడు మనిషి అన్నోడు, 10వ సరైన వింటాడు. ఓకేనా? ఇట్లాగ దాడులు చేయడం తప్పు. ఓకేనా? జై ప్రజా పార్టీ.